హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రోజు ఒకే రకంగా పెడుతూ ఉంటే మొరాయించే మన జిమ్మకి టేస్టీగా వెరైటీగా ఒక మంచి రెసిపీ పట్టుకొచ్చా ఫ్రెండ్స్. అదేంటంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. సూపర్గా ఉంటుంది, చూద్దామా? ముందుగా ఒక కప్పులో ఒక స్పూన్ శనగపప్పు కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత క్యారెట్ని కూడా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోండి. ఒక ఉల్లిపాయని పొట్టంతా తీసేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆలుగడ్డను కూడా అలాగే చెక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. 100 గ్రాములు బీన్స్ ముక్కలను కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి ఆ పోపు అంతా వేగంగానే కాస్త కరివేపాకు వేసేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలంతా వేసేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేయండి. తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా వేయించేసేయండి. ఆలుగడ్డ ముక్కలంతా వేగంగానే తర్వాత ఒక కప్పు పచ్చి బఠానీలు వేసేసి కాసేపు వేయించేయండి. తర్వాత క్యారెట్ ముక్కలు వేసేసి 2 నిమిషాలు వేయించేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ ముక్కలు కూడా కలిపేసేసి బాగా వేయించేసేసి అందులో రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసి కాస్త నీళ్లు పోసేసేయండి. నీళ్లు పోసేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. అసలు ఎంత బాగుంటుందంటే ఈ కూర రొట్టెల్లో కానీ అలాగే రైస్కి కూడా చాలా బాగుంటుంది. తర్వాత నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పుని అందులో వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కూర అంతా కలుపుతూ ఉండండి మూత తీసేసి. తర్వాత మిక్సీ జార్లో కాసిన కొబ్బరి ముక్కలు వేసేసి 4-5 జీడిపప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కూర ముక్కలు అన్నీ మెత్తబడంగానే ఆ కొబ్బరి పౌడర్ అంతా కూడా వేసేసి బాగా కలిపేసేయండి కూరంతా కూడా. తర్వాత కాస్త కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసేసి 2 నిమిషాలు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా రెడీ అయినటువంటి కూరని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.